ఓం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. దృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం సంహృత్య కల్పసమయే రమతే తథైకా తాం సర్వవిశ్వజననీ మనసా స్మరామి. కోవెలలో కొలువు తీరిన కోనేటి రాయని పాదపద్మాలకు సభక్తికంగా సహస్రాధికంగా ముందుగా ప్రణమిల్లుతూ భాగవత రసవైభవాన్ని 10 మందితో కలిసి పంచుకోవడానికి అనుగ్రహ ఆశీస్సులను ప్రసారం చేసి వాత్సల్యంతో ఆమోద ముద్ర వేసిన పూజ్య గురుదేవులు కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ నాలో ఆధ్యాత్మిక జీవన వైభవ జ్యోతిని వెలిగించి మానవాళి తరించడానికి కావలసిన మార్గాన్ని నాకు సుగమం చేసి అనుగ్రహించిన జిల్లెళ్ళమూడి అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ జన్మతో పాటు సాహిత్య ఆధ్యాత్మిక సంస్కారాన్ని నాలో ప్రవేశపెట్టి నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక తపస్వి పూజ్యులైన మా తండ్రి గారికి, ప్రేమించడం తప్ప మరొక్కటి తెలియని మా అమ్మకు మునుముందుగా నా నమస్కారాలు సమర్పిస్తూ ఈనాడు ప్రారంభకులుగా ఇచ్చేసి ఆశీస్సులు అందించిన పూజ్య స్వామివారు శ్రీ నరసింహ భారతి స్వామివారికి, అమ్మకు ప్రతినిధిగా ప్రత్యేకించి జిల్లెళ్ళమూడి నుంచి నా కోసమే ఇక్కడికి వచ్చి క్షణం తీరిక ఉండే అవకాశం లేని పని ఒత్తిడుల మధ్యలో ఉన్నా కూడా నా యందు అపారమైన ప్రేమతో ఇక్కడికి వచ్చిన మా అందరింటి అన్నయ్య రవి అన్నయ్య పాదాలకు నమస్కరిస్తూ నేటి కార్యక్రమంలో భాగవత ప్రయాణానికి కావలసిన రాజమార్గాన్ని ముందుగా సిద్ధం చేసి నాకు దారి చూపించిన మాన్య మహోదయులు, వయస్సులో తమ్ముడైన వైదుష్యంలో అగ్రజుడైన డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారికి ఇంతటి కార్యక్రమాన్ని తమ తండ్రి గారి పేరిట భక్తితో, ప్రేమతో, బాధ్యతతో, నిండు మనస్సుతో నిర్వ్యాజంగా నిస్సంగులై నిర్వహిస్తున్న మా సోదరుడు శ్రీ రవికిషోర్ హైమానందులకు, వారికి నేపథ్యంలో వెన్నుదన్నుగా నిలబడిన ఆత్మీయ సోదరి జానకి నా సాధువాదాలు అందిస్తూ
బృందావనంలో వెలసిన శ్రీనివాసుని దివ్య వైభవాన్ని ఈ వేదిక మీదుగా ఎన్నో పర్యాయాలు 10 మందితో పంచుకున్నా అది ఉత్తరాది బృందావనం. అక్కడ రాధాకృష్ణుల దివ్య వైభవం ఉన్నది. ఇది ఆంధ్రుల బృందావనం, గుంటూరు బృందావనం, గుంటూరు తిరుపతి. ఇక్కడ బృందావన శ్రీనివాసుని సన్నిధిలో 108 రోజుల పాటు మహాభారతాన్ని ప్రవచించగలిగిన, ఆ తర్వాత రామాయణాన్ని అందించగలిగిన, ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనగలిగే అవకాశం నాకు లభించిన బృందావనేశ్వరుని దివ్య అనుగ్రహంతో పాటు ఇక్కడి ఆలయ నిర్వాహకులైన పెద్దలు, ముఖ్యంగా మస్తానయ్య గారు, గొల్లేపల్లి వారు, తిరుపతయ్య గారు, ఎందరెందరో పెద్దలు, వీరందరి ఆత్మీయపూర్వకమైన సహకారం నన్ను ఈ వేదిక మీద నిలబెట్టి, ఈ ఆలయానికి వస్తే నాకేదో సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆలయ పాలకవర్గ సభ్యులైన వారి ఆత్మీయతతో పాటు ఇక్కడ ఉద్యోగులందరూ, చిన్న పెద్ద ఉద్యోగులందరూ కూడా ఆత్మీయంగా అందించే పలకరింపు శ్రీనివాసుని యొక్క దివ్యమైన ప్రేమకు తార్కాణంగా నేను భావిస్తూ ఉంటాను. మరి ఇలాంటి శుభ సందర్భంలో ఆత్మీయమైన వేదిక, మనస్సుకి ఇష్టమైన భాగవతం, మనస్సులో నిరంతరం మెదిలే ఆత్మీయ అగ్రజులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి స్మృత్యంకంగా భాగవతాన్ని గురించి 4 మాటలు అందించగలిగే అవకాశం లభించడం నా పురాకృత సుకృత విశేషంగా భావిస్తాను. నిజానికి ఈవేళ అసలు ప్రసంగం మానేసి కేవలం ఆంజనేయ ప్రసాద్ గారితో నాకున్న అనుబంధాన్ని గురించి మాత్రమే చెబితే బాగుంటుందని నా మనస్సుకు తోస్తున్నది. అది నాకెంత బాగున్నా ఆంజనేయ ప్రసాద్ గారు అంగీకరించారు. ఆయన కర్తవ్యానికి కట్టుబడిన మహనీయుడు, కర్తవ్యానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా, కర్తవ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, కర్తవ్య నిర్వహణలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో, భయంకరమైన చీకటిని కూడా చిరునవ్వుతో ఎలా జయించాలో ఆచరించి మాకు నేర్పిన మార్గదర్శకులు శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారు. వారితో కేవలం గుంటూరు ప్రాంతంలో మాత్రమే కాక ఇంకా ఎన్నో ఎన్నో ప్రదేశాలలో వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించగలిగే అవకాశం, వాటిలో పాల్గొనగలిగే అదృష్టం, మహద్భాగ్యం నాకు లభించిన వేళ వారి వ్యక్తిత్వంలోని విశేషాలను, శతపత్రమై వికసించిన వారి వ్యక్తిత్వ వైభవ సౌరభాలను పరిపూర్ణంగా ఆస్వాదించగలిగిన అదృష్టవంతుణ్ణి నేను. ఒకే ఒక్క మాట చెబితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. వారు ఎప్పుడు నన్ను మా పెద్దబ్బాయి అని పిలిచేవారు. అది నా అదృష్ట విశేషంగా భావిస్తూ, వారి మనస్సులో ఆ చోటు నాకు లభించినందుకు ఇది అమ్మ అనుగ్రహించిన దివ్య ఫలమని భావిస్తూ, అమ్మ సన్నిధిలో మేమిద్దరం కలిసి అమ్మ సేవలో పాల్గొనే అవకాశం కలగడం, ఆ పరంపరలో భాగంగా ఒక వంక అమ్మ సేవ, మరొక వంక సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి కార్యక్రమాలలో, ఇలా అన్ని చోట్ల వారి నాయకత్వం నేను అనుసరించడం, ఈ అనుబంధం అది ఆధ్యాత్మికమైన అనుబంధమా, వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైన అనుబంధమా, సామాజికమైన బంధమా, స్నేహబంధమా నిర్వచించడం కష్టం. దాన్ని మాటలతో వర్ణించడం సాధ్యపడే విషయం కాదు. గుంటూరు పట్టణంలో అడుగు పెడితే నాకు తెలియకుండానే నేను ప్రయాణం చేసే వాహనం సరిగ్గా ఆంజనేయ ప్రసాద్ గారి ఇంటి ముందే ఆగుతుంది. ఒకవేళ అలా కాకుండా మరోవైపుకి నేను వెళ్ళాలనుకుంటే మా కారు డ్రైవర్లు కూడా ఒప్పుకునేవారు. అదేంటండి మాస్టారు, సార్ గారింటికి వెళ్ళాలి కదా అని మా డ్రైవర్లు అనేవారు. అంటే ఎంతగా వారి ఇంటికి నేను వెళ్ళానో, ఎన్నిసార్లు వెళ్ళానో, ఎన్ని పర్యాయాలు వారి ఇంట్లో వారి ఆతిథ్యంతో పాటు వారి ఆ కుటుంబ సభ్యులందరి ఆత్మీయతను, ప్రేమను పంచుకుంటూ ఉన్నాను. అది మాటలతో చెప్పే విషయం. అటువంటి మహనీయుని పేరిట భాగవతాన్ని గురించి 4 మాటలు పెద్దలందరి సమక్షంలో మనవి చేసే అవకాశం లభించడం ఒక పుణ్యఫలంగా భావిస్తూ, నాకెంతో పాత్రమైన ఈ వేదిక నుంచి భాగవతాన్ని పంచుకోవడం మా తండ్రి గారు ఇచ్చిన ఆశీర్బలంగా భావిస్తూ, జన్మతో పాటు విద్యను ప్రసాదించిన మా తండ్రి గారి వాత్సల్య
ఫలంగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసిన ఎల్లెల్లముడి మాతృశ్రీదేవి ప్రసాదించిన ఒక దివ్యమైన వెలుగు ఆధారంగా ఈ వారం రోజుల పాటు భాగవతంలోని ముఖ్యాంశాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాతః ద్యూత ప్రసంగేన ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ఇది ఒక విచిత్రమైన ప్రసిద్ధమైన సూక్తి. ధీమతాం బుద్ధిమంతులైన వారికి కాలో గచ్చతి కాలం గడుస్తూ ఉంటుంది అన్నారు. బుద్ధిమంతులైన వారికి కాలం ఎలా గడుస్తుందయ్యా అంటే ప్రాతః ఉదయం పూట ద్యూత ప్రసంగేన జూదాన్ని గురించిన మాటలతో గడుస్తుంది. ఎప్పుడు జూదం ఆడదాం, ఎక్కడ కలుసుకుందాం, ఏం చేద్దాం, ఈసారి జూదంలో ఏం పణంగా పెడదాం, ఏ ప్రదేశం అయితే సౌకర్యంగా ఉంటుంది, ఇలా జూదాన్ని గురించి ఆలోచించడమో జూదాన్ని గురించి మాట్లాడడమో లేక జూదమే ఆడడమో దీంతో గడిచిపోతుంది ఉదయకాలం అంతా. మధ్యాహ్నే మధ్యాహ్న కాలంలో స్త్రీ ప్రసంగతః స్త్రీమూర్తుల యొక్క సౌందర్య విలాసాలను గురించిన ఆలోచనలతో మాటలతో కాలం గడుస్తుందట బుద్ధిమంతులైన వారికి. సాయంత్రం వేళకు అంటే రాత్రి వేళకు చోర ప్రసంగేన దొంగతనం ఎలా చేద్దాం, బాగా ప్రసిద్ధమైన దొంగ ఎవరు, ఆయన్ని ఎలా అనుసరించి మనం బాగా దొంగతనం చేయవచ్చు. ఎందుకంటే మరి చీట్ల పేక ఆడాలంటేనో ధర్మానికి తిలోదకాలిచ్చి నారీమణుల సౌందర్య విలాసాలతో కాలం గడపాలంటేనో ధర్మపూరితంగా కాక అడ్డదారిలోనైనా డబ్బు సంపాదించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు దొంగతనమే అనుసరించవలసిన మార్గం. కాబట్టి దొంగవాడి ప్రసంగంతో రాత్రి గడుస్తుంది, సాయంత్రం గడుస్తుంది. ఎవరికి? ధీమతాం బుద్ధిమంతులైన వారికి అన్నారు. బుద్ధిమంతులైన వారికి కాలం ఇలా గడుస్తుందనే మాట నిజమో కాదో తెలియదు, కానీ ఈ మాట చెప్పిన వాడు బుద్ధిమంతుడైనా సందేహం కలుగుతుంది. ఉదయం పూట జూదమా, మధ్యాహ్నం ఆడవారి ముద్దు ముచ్చట్ల, సాయంకాలం వేళ దొంగతనాన్ని గురించిన ఆలోచన, ఇలా కాలం గడిపేవాడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అని మనకు అనిపిస్తుంది. సామాన్యుడైన విలుకాడు ఎదుటివాడిని బాణం పెట్టి కొడితే ఆ బాణం శత్రువీరుడి కవచానికి తగిలి ముక్కలై కింద పడిపోతుంది. కానీ మహావీరుడైన వాడు ఒక బాణ ప్రయోగం చేస్తే శత్రువీరుడి గుండెకు తగిలి ఆ కవచాన్ని భేదించి హృదయాన్ని ఛేదించి లోపల గుచ్చుకుంటుంది ఆ బాణం. సామాన్యులైన వారు పద్యమో శ్లోకమో కవిత్వమో చెబితే పై పై అర్థాలతో పరిమితమై ఉంటుంది. మహనీయులైన వారు అందించిన మాటలు లోతైన భావ సంపదను కలిగి ఉంటాయి. ప్రాతః ద్యూత ప్రసంగేన ఉదయం పూట జూదంతో కాలం గడపండి అంటే జూదము ప్రధానాంశంగా ఉండి మొత్తం కథ మలుపు తిరిగిన మహాభారతాన్ని ఉదయం వేళ చదువుకోండి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః స్త్రీ విషయంలో కూడని ఆలోచన ఒకటి వచ్చిన కారణంగా 10 తలల రావణుడికి 10 తలలు పడిపోయే పరిస్థితి వచ్చిందో, స్త్రీని మాతృమూర్తిగా దర్శించడం చేతకాని వాడు ఎంతటి ఘనుడైనా ఎలా దెబ్బతింటాడో తెలియచేసిన రామాయణ కథా వృత్తాంతాన్ని గుండెకు పట్టించుకుని జీవితాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు బుద్ధిమంతుడైన వాడు. సాయం చోర ప్రసంగేన సాయంకాలం వేళ దొంగవాణ్ణి గురించి ఆలోచించాలన్నారు. చిన్నప్పుడు పాలు పెరుగు వెన్న దొంగిలించాడు. కొంచెం పెద్దవాడయ్యాక గోపికల వస్త్రాలు అపహరించాడు. మరీ పెద్దవాడైన తర్వాత ఏకంగా కన్నెపిల్లనే అపహరించి తెచ్చుకుని మరీ పెళ్లి చేసుకున్నాడు రుక్మిణీ కళ్యాణం. జీవితం అంతా దొంగ వలె కనపడుతున్నవాడు కృష్ణ పరమాత్మ, దొంగ వలె కనపడుతున్నవాడు దొంగగా.
దొంగవలే ఎందుకు కనపడుతున్నాడో చూద్దాం. అంటే కృష్ణ పరమాత్మ ప్రధానంగా ఉన్న భాగవత వృత్తాంతాన్ని సాయంత్రం వేళ చదువుకోండి. బాగుందండి, మంచి విషయమే చెప్పారు. కానీ పొద్దున పూట ఎందుకు చదవాలి భారతం? సాయంత్రం చదవకూడదా? నేను ఇక్కడ సాయంత్రం పూటే చెప్పాను భాగవతం 108 రోజులు. రామాయణం మధ్యాహ్నం ఏమిటండి? పొద్దునపూట చదువుకోకూడదా? భాగవతం సాయంత్రం ఏమిటి? పొద్దునపూట చెప్పకూడదా? ఆలోచించకూడదా? అధ్యయనం చేయకూడదా? అంటే ఈ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అనేవి ఒక రోజులోవి కాదు, మానవ జీవితంలో. మానవ జీవితానికి ఉదయం అంటే బాల్యం. బాల్యంలోనే ఎత్తులు పై ఎత్తులు, ధర్మము అధర్మము, ధర్మాన్ని తాను కాపాడుకుంటూ ధర్మ నిర్వహణ చేస్తూ అధర్మపరులైన వారు దాడి చేస్తే వచ్చే దాడిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా సమాధానం చెప్పాలో, వారి దెబ్బకు తట్టుకుని నిలబడి తాను దెబ్బ తినకుండా ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టకుండా జీవితం ఎలా సాగించాలో తెలియచేసిన మహాభారతంలోని ఔన్నత్యాన్ని జీవితంలో చిన్నప్పుడే వంట పట్టించుకుంటే బ్రతుకంతా ధర్మ మార్గంలో సాగుతుంది. అందుకని ప్రాతః అంటే బాల్యంలో, మధ్యాహ్నే అంటే యవ్వనంలో. ఏ యవ్వనము జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడానికి కేటాయించబడిందని మనం భావిస్తామో, ఏ యవ్వనంలో మానవుడి మనస్సు సరైన శిక్షణ లేకపోతే పెడదారులు పట్టే ప్రమాదానికి అవకాశం ఉన్నదో, ఆ యవ్వనం వేళ ధర్మస్వరూపాన్ని వివరించి శ్రీమూర్తి యొక్క దివ్య ఔన్నత్యాన్ని గ్రహించడానికి వీలుగా రచింపబడిన సీతాయాశ్చరితం మహత్తని పేర్కొనబడిన రామాయణ దివ్య గ్రంథాన్ని గుండెకు పట్టించుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి జీవితంలో ఇక తప్పు చేయడు. అందుకని యవ్వన సమయంలో రామాయణ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. సాయంత్రం అంటే బ్రతుకు పడమటి పొద్దు వైపుకు వాలుతున్న వేళ. లౌకికమైన ధర్మాలను జీవితం అంతా అనుసరించిన తరువాత శాశ్వతమైన పరమధర్మమైన పరమాత్మతత్వాన్ని మనస్సుతో స్వీకరించి ఆ పరమాత్మలో తాను లీనమైపోయే అమృతప్రాయమైన అదృష్టాన్ని సొంతం చేసుకోవాలనే దివ్యమైన ఒక ఆకాంక్షతో కృష్ణ పరమాత్మ కథానాయకుడుగా ఉన్న భాగవత వృత్తాంతాన్ని గ్రహించండి. ఆ భాగవత రస అమృతాన్ని ఆస్వాదించండి. ఇదిగో మా హైమానంద్ గారు రాశారు ఇక్కడ, భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు అని. ఆ భాగవత పురాణ ఫల రసాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తే కృష్ణుడు ఏమిటో తెలుస్తుంది, కృష్ణుడు ఎవరో తెలుస్తుంది, కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది, ఆ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్న నేను ఏమిటో నాకు తెలుస్తుంది. నేను కృష్ణుడు ఇద్దరు కాదనేది అవగాహనకు వస్తుంది. అందువల్ల కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా స్వీకరించడానికి వీలైన దివ్య భాగవతాన్ని కనీసం జీవిత చరమాంకంలోనైనా ముందే తెలుసుకుంటే ఇంకా మంచిది. ఎందుకని అంటే ఏ వ్యక్తికి జీవిత చరమాంకం ఎప్పుడో ఎవరికి తెలుసు కనుక. అందువల్ల భాగవతాన్ని కనీసం జీవితంలో పడమటి పొద్దు వాలుతున్న వేళలోనైనా ఆస్వాదించే ప్రయత్నం చేయండి. అలా చేస్తే బుద్ధిమంతులు అవుతారు సుమా అని ఒక అద్భుతమైన సూచన చేశారు పెద్దలైన వారు. ఇది ఇలా ఉంటూ ఉండగా భాగవతాన్ని ఎందుకు వారం రోజులు చెప్పాలి? ఒక రోజు చెప్పుకుంటే సరిపోదా? కాదండి, చాలా విశేషాలు ఉన్నాయి, వారం రోజులు చెప్తే కానీ సరిపోదు. వారం రోజుల్లో పూర్తవుతుందా? ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చెప్పే సప్తాహ విధానం ఉంది, అప్పుడు కూడా భాగవతం మొత్తం పూర్తి కాదు. ఎందుకు వచ్చింది ఆ విధానం అంటే, ఆనాడు పరీక్షిత్ మహారాజు గారు 7 రోజులు విన్నాడు కాబట్టి మనం కూడా 7 రోజులు వింటే బాగుంటుంది అని. నిజానికి పరీక్షిత్ మహారాజు 7 రోజులు విన్న మాట నిజమే, కానీ ఎందుకు 7 రోజులు విన్నాడంటే 7 రోజుల తర్వాత ఆయన బతికే అవకాశం లేదు కాబట్టి. అంటే పరీక్షిత్ మహారాజు 7 రోజులు వినలేదు, చనిపోయే వరకు విన్నాడు. మనం వింటామా? తుది శ్వాస విడిచే వరకు భాగవతం వింటూ భాగవత తత్వాన్ని వంట పట్టించుకుంటూ జీవితంలో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక దివ్య సాధకుడు పరీక్షిత్ మహారాజు. అందువల్ల 7 రోజులు ఆయన విన్నాడు కాబట్టి మనం కూడా 7 రోజులు వినే సంప్రదాయం వచ్చింది. కానీ పరీక్షిత్తు విన్నాడు కాబట్టి మనం వినడం కాకుండా, పరీక్షిత్తు ఏ మనస్సుతో విన్నాడో అలాంటి మనస్సుతో కూడా మనం వినడానికి కావలసిన ప్రయత్నం చేయాలి అని పెద్దలు తెలియజేస్తున్నారు. అందువల్ల భాగవత పురాణంలోని ప్రధాన అంశాలను యథావకాశంగా ఈ 7 రోజుల్లో మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తానని, మీకు తెలియని విషయాలు కావు,
ఈ వేదిక మీద ఎందరో పెద్దలు భాగవత అమృతాన్ని ప్రవహింపజేశారు. అందువల్ల యథావకాశంగా కొన్ని ముఖ్యాంశాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ, పరమ ఆశ్చర్యకరంగా భాగవత పురాణ కథ ఎలా ప్రారంభమైంది అని మనం ఆలోచిస్తే, భాగవత పురాణం ఒక హత్యాకాండతో ప్రారంభమైంది. చాలా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన అంశం అది. 18 రోజుల మహాభారత సంగ్రామం జరిగిన తర్వాత 18వ రోజున మధ్యాహ్నానికి భీమసేనుడి గదాఘాతానికి తొడలు విరిగి నేలకూలిపోయాడు దుర్యోధనుడు. నేలకూలిన దుర్యోధనుడిని కలుసుకోవడానికి వచ్చారు దుర్యోధనుడి మిత్రులు కొంతమంది. వారిలో ముఖ్యమైన మిత్రుడు ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామ. అశ్వత్థామ దుర్యోధనుడు మంచి మిత్రుడు. తన మిత్రుడికి దుర్గతి కలిగినందుకు అశ్వత్థామ చాలా బాధపడ్డాడు. కొద్దిసేపు అలా తొడలు విరిగి నేలకూలి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ, ఆ వేదనను భరిస్తూ కొద్దిసేపటికి ప్రాణం విడిచే స్థితిలో ఉన్నాడు దుర్యోధనుడు. ఏం చేసినా ఇక దుర్యోధనుడు బ్రతికి పట్టగట్టగలిగే అవకాశం లేదు. దుర్యోధనుడికి అంతకు ముందే మిగిలిన 99 మంది వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా మిగలలేదు. 100 రేకులు కలిగిన పద్మం లాంటి కౌరవ వంశంలో అన్ని రేకులు రాలిపోయి చివరి రేకుగా మిగిలి వెలవెల్లాడుతున్న స్థితిలో దుర్యోధనుడు ఉంటే, ఆ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అశ్వత్థామ అన్నాడు, పాండవుల మీద ప్రతీకారం తీర్చుకుంటాను, నాకు సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇవ్వబోయా అన్నాడు. ఏం ప్రతీకారం తీర్చుకుంటాడండి? తీర్చుకుని ఏం చేస్తాడు? ఏం సాధిస్తాడు? అశ్వత్థామకు ఆలోచన ఉందా? దుర్యోధనుడైనా జరిగిందేదో జరిగింది, ఇక నేను ప్రాణం వదలడానికి సిద్ధంగా ఉన్నాను కదయా, ఇప్పుడు సర్వసైన్యాధ్యక్ష పదవి ఎందుకు, యుద్ధం ఎందుకు, నువ్వు ఎవరిని సంహరిస్తావు, ఏం చేస్తావు, చేస్తే నాకు ఒరిగేది ఏమిటి, ఏం అక్కర్లేదని దుర్యోధనుడు అనలేదు. వెంటనే అశ్వత్థామకు సర్వసైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టాడు. ఆనాటి రాత్రి, పగలు కాదు, ఆనాటి రాత్రి యుద్ధరంగంలో కాదు, నిద్రపోతున్న పాండవుల పుత్రులైన ఉప పాండవులు 5గురిని అశ్వత్థామ శిబిరంలో నిద్రపోతున్న వేళలో సంహరించాడు. ఎన్నో ఏనుగుల్ని చంపాడు, ఎన్నో గుర్రాలను చంపాడు, ఎంతో మంది సైనికుల్ని చంపాడు. ద్రుపదుని కుమారుడైన ధృష్టద్యుమ్నుడిని కూడా సంహరించాడు. ఇది హత్యాకాండ, ఇది తప్పు అని ఆయనకు అనిపించలేదు. అశ్వత్థామలో ఒక విశేషం ఉంది, ఆయన రుద్ర భక్తుడు. బయలుదేరి వెళ్తుంటే ఖడ్గం తీసుకుని పక్కనున్న కృపాచార్యుడు, కృతవర్మ, అలసి నిద్రిస్తున్న వాళ్ళని సంహరించడం ఏం న్యాయమయ్యా, రేపు ఉదయం యుద్ధరంగంలో వాళ్ళ సంగతి ఏదో చూద్దాం అన్నాడు. ఆ మాటలు అశ్వత్థామకు నచ్చలేదు. రాత్రో పగలో, యుద్ధరంగమో నిద్రపోతున్న వేళో ప్రతీకారం తీర్చుకోవడమే నా లక్ష్యం, మీరు రావద్దు, నేనే వెళ్తాను అని వాడు రాకపోయినా తాను అక్కడే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెళ్తూ ఉన్న అశ్వత్థామకు ఒక భూతాకారం ఎదురుపడింది. ఆ భూతంతో పోరాడాడు. ఎంతసేపు పోరాడినా అశ్వత్థామ గెలవలేకపోయాడు. అప్పుడు అశ్వత్థామకు అర్థమైంది, ఎదురుగా ఉన్నది భూతం కాదు, భూతేశ్వరుడైన పరమేశ్వరుడు వచ్చాడు అని. వెంటనే అక్కడ ఒక అగ్నివేదికను సిద్ధం చేసుకుని తన శిరస్సును తాను ఖండించుకుని అశ్వత్థామ అగ్నిలో తను తాను సమర్పణం చేసుకున్నాడు. వెంటనే పరమేశ్వరుడు కరుణించి అశ్వత్థామను పునర్జీవితుడిని చేశాడు. చేసి ఒక దివ్యమైన ఖడ్గాన్ని చేతికి ఇచ్చి బయలుదేరు అన్నాడు. అంటే శిబిరంలో నిద్రపోతున్న ఉప పాండవులను సంహరించడానికి లయకారకుడైన పరమేశ్వరుడు అశ్వత్థామకు అనుమతి ఇచ్చాడన్నమాట. అంటే లయకారకుడైన పరమేశ్వరుడికి ఉపకరణంగా అశ్వత్థామ మారిపోయాడు. అందువల్ల ఇప్పుడు అశ్వత్థామ చేసే పని అతడు చేసే పని కాదు, ఆ పాప పుణ్యాలతో గంటే అవకాశం లేదు. అశ్వత్థామ ఇలా వస్తాడని ముందుగా తెలిసి ఉప పాండవులకు కాలం తీరిందని గమనించిన కాలస్వరూపుడైన కృష్ణ పరమాత్మ ఆనాటి రాత్రి వారిని అక్కడే ఉండనిచ్చి పాండవులను మాత్రం మరొక శిబిరంలో ప్రవేశపెట్టాడు. అంటే కృష్ణుడు పరమేశ్వరుడు ఇద్దరుగా కనపడుతున్న వ్యక్తులు కలిసి ఒకే ప్రణాళికకు అనుగుణంగా ప్రవర్తించారు. దీన్ని బట్టే మహాభారతంలో శివకేశవ భేదం లేదు, శివుడు కేశవుడు ఒక్కటే అనే సిద్ధాంతాన్ని స్థాపించడానికి మహాభారతం సహకరిస్తుందని తిక్కన మహాకవి గుర్తించి హరిహరనాథ రూపాన్ని ఆయన సంకల్పించాడు.
అద్భుతంగా దర్శించాడు. శ్రీకృష్ణుడుగా శంకరుడుగా ఒకే తేజస్సు రెండు రూపాలలో వ్యక్తమవుతోంది తప్ప వారిద్దరూ వేరు వేరు కాదు అని ఈ సన్నివేశం మనకు రుజువు చేస్తుంది. మహాభారతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అశ్వత్థామ వెళ్ళాడు, వీరందరినీ సంహరించాడు. ఉప పాండవుల సంహారంతో పరమేశ్వరుడిచ్చిన అనుజ్ఞ అయిపోయింది. కానీ అశ్వత్థామ ఆవేశం చల్లారలేదు, అది ఉన్మాదంగా మారింది. పాండవుల సతుల గర్భాలన్నీ దగ్ధమైపోవుగాక అని సంకల్పించి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ బ్రహ్మశిరోనామక అస్త్రం తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు అశ్వత్థామకు నేర్పి ఉపసంహారం మాత్రం నేర్పలేదు. ప్రయోగించడం నేర్పారు, ఉపసంహారం నేర్పలేదు. కారు డ్రైవ్ చేసేవాడికి వెనక్కి తిప్పడం కూడా తెలియాలి. పొరపాటుగా ఓ ఇరుకు సందులోకి వెళ్ళిపోతే వెనక్కి తిప్పడం చేత కాకపోతే కారు అక్కడ వదిలేసి రావాలి. ఉపసంహారం తెలియకుండా ప్రయోగం మాత్రమే తెలిస్తే ఆ బాణాన్ని ప్రయోగించకూడదు. ద్రోణాచార్యుల వారు ఉపసంహారం నేర్పకుండా కేవలం ప్రయోగం మాత్రమే నేర్పి ఎట్టి పరిస్థితులలో మానవుల మీద దీనిని ప్రయోగించవద్దు అని ఒక శాసనం చేశారు ఆయన. నేదమస్త్రం ప్రయోక్తవ్యం మానుషేషు కదాచన. ఎన్నడూ మానవుల మీద దీన్ని ప్రయోగించవద్దయ్యా. తండ్రి గురువు అయిన ద్రోణాచార్యుల వారి మాటను ధిక్కరించి పాండవ సతుల గర్భాలన్నీ నశించిపోవుగాక, లోకము అపాండవము అయిపోవుగాక అని సంకల్పించి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. ద్రౌపది బాధపడుతుంటే కృష్ణుడు అర్జునుడు ఆమెకు ధైర్యం చెప్పి 5 బిడ్డల్ని పోగొట్టుకుని బాధపడుతోంది కదా మరి ద్రౌపది. వీళ్ళిద్దరూ అశ్వత్థామను వెంబడించడానికి వెళ్ళారు. ఎలాగో వెతికి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కృష్ణుడు అన్నాడు, నువ్వు అపాండవం అయిపోవాలని అస్త్రం ప్రయోగిస్తే ప్రయోగించావు అశ్వత్థామ, ఒక్క ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని మినహాయించవయ్యా. నువ్వు ప్రయోగించావు కాబట్టి నువ్వు మినహాయించవచ్చు. ముందు ఉపసంహరించుకోమన్నాడు, నాకు చేత కాదన్నాడు అశ్వత్థామ. కనీసం ఉత్తరాదేవి గర్భంలో ఉన్న ఆ శిశువునైనా మినహాయించు అని అడిగాడు కృష్ణుడు. ఉత్తర ఎవరు? అభిమన్యుడి భార్య. అభిమన్యుడు సుభద్ర కుమారుడు. సుభద్ర కృష్ణుడికి చెల్లెలు. చెల్లెలి మనుమణ్ణి బతికించుకోవాలనే పక్షపాత బుద్ధితో అడుగుతున్నావు కృష్ణ అన్నాడు అశ్వత్థామ. పక్షపాతంబున నీ వట్లు కోరిన నేనట్లేరసేయుడు అన్నాడు. కంటికి పొరలు కమ్మినవాడు రంగుటద్దం పెట్టుకుని చూస్తే ఏ రంగుటద్దం పెట్టుకున్నాడో ఆ రంగులోనే ఎదురుగా ఉన్నది కనపడుతుంది, కానీ యథార్థం కనపడే అవకాశం లేదు. పాండవ వంశాంకురం మిగలాలని, తద్వారా లోకక్షేమం నిలబడాలని, ధర్మం నిలబడాలని పరమాత్మ ఆరాటపడి అడిగాడు. అశ్వత్థామ కాదన్నాడు. పక్షపాతం అని నింద వేశాడు కృష్ణుణ్ణి. కృష్ణుడే రక్షించగలడు, కానీ అశ్వత్థామలో మానవత్వం ఏమైనా మిగిలి ఉందా అని పరమాత్మ ఒక పరీక్ష చేశాడు. కృష్ణుడు అన్నాడు, అశ్వత్థామ, నువ్వు ప్రాణం తీయడానికి సిద్ధపడితే ఉత్తరా గర్భస్థమైన ఆ శిశువుకి నేను ప్రాణం పోస్తానయ్యా, నేను బ్రతికిస్తాను అన్నాడు. నిజమే కదా, నువ్వు అంతటి వాడివి, నేను పొరపాటు పడ్డాను అనాలి కదా అశ్వత్థామ. అనలేదు. అశ్వత్థామ కన్నులకు కప్పిన కండ కావరం అప్పటికి కూడా తొలగిపోలేదు. ఆ కన్నులు సత్యాన్ని దర్శించగలిగే స్థితిలో లేవు. అశ్వత్థామ అన్నాడు, అస్త్రదగ్ధుని బ్రతికించిన మేల కాది నీ విన్నను నెరింగెదముగాక నరసఖ దీనం. ఇప్పుడే సోదరులు కుంతీదేవి ప్రార్థనలో ఉన్న నరసఖ శబ్దంలోని ఆంతర్యాన్ని వివరించారు. ఈ పోతన్న గారు నరసఖ శబ్దాన్ని తిక్కన గారి దగ్గర నుంచే తీసుకున్నారు. అశ్వత్థామ విక్కిరిస్తూ వాడాడు ఆ నరసఖ పదాన్ని. ప్రాంజలిస్తూ ప్రార్థించింది కుంతీదేవి పోతన్న గారి కవిత్వంలో. మనం ఇష్టంగా చెప్పినా కష్టంగా చెప్పినా పరమాత్మ ఎప్పుడూ నరసకుడే. నరుడికి నారాయణుడు ఎప్పుడూ మిత్రుడే. ప్రపంచంలో ఏ మానవుడికైనా ఎప్పుడూ మిత్రుడు, ఆత్మీయుడైన వాడు, పరమాత్ముడైన వాడు, సన్నిహితుడైన వాడు, బంధువైన వాడు ఒక్క భగవంతుడు మాత్రమే. పరమాత్ముడు ఒక్కడే మనకు పరమ ఆప్తుడు. ఇది గ్రహింపజేయడానికి పుట్టిన దివ్య గ్రంథం మహాభాగవత గ్రంథం. జీవులందరికీ కూడా ఆప్తుడు ఎవరు అంటే ఒక్క పరమాత్మ మాత్రమే.
మిగిలినవన్నీ ఆప్తుల వలె కనిపించే బంధాలు. పరమాత్మతో ఉన్న బంధమే యథార్థమైన బంధం. ఆ యథార్థమైన బంధాన్ని అర్థం చేసుకుంటే మిగిలిన బంధాలన్నీ వట్టివి అనే విషయం బోధపడుతుంది. భవ బంధాలు విడిపోవడం అంటే కొత్తగా తాళ్ళు తెగిపోవడం కాదు, ఆ బంధం అసలు లేదు, అది బంధమే కాదు అనే సత్యం వాడు గ్రహిస్తాడనమాట. అందుకని నరసఖ అనే సంబోధన సామాన్యమైంది కాదు. అశ్వత్థామ ఆ మాట అన్నాడు. కృష్ణుడు ఆ ఉత్తరాదేవి గర్భంలో ఉన్న శిశువుని రక్షించడానికి కోరుకున్నాడు. అతడు పరీక్షిత్తుగా జన్మించాడు. ఇది భాగవత ఆరంభం, భారతము యొక్క చివరి భాగం. భారతము యొక్క కొనసాగింపుగా భాగవతం ప్రారంభమైంది. భాగవత ప్రారంభం ఎలా జరిగింది అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ ప్రారంభమైంది. లౌకికమైన సకల ధర్మాలు ప్రబోధించింది భారతం. లౌకికమైన ధర్మాలు కాక భగవంతుని గుణాలను మనం గుర్తించి ఆ గుణాలను మన ప్రవర్తనలోకి తెచ్చుకోవాలి అని చెప్పడానికి భాగవతం పుట్టింది. ధర్మాలు ఏకరువు పెట్టేంత మాత్రాన సరిపోదయ్యా. అందుకే సరస్వతి నదీ తీరంలో వ్యాసుల వారు అలా అలా తిరుగుతూ ఉంటే ఆయన మనస్సులో ఏదో ఆవేదన కలిగితే నారదుడు వచ్చాడు. ఏమిటయ్యా ఇంత బాధపడుతున్నావు అన్నాడు. అంటే వ్యాసుడు ఏమనాలి? ఈ కారణంగా బాధపడుతున్నాను అనాలి. అలా అనలేదు వ్యాసుడు. నేను ఎందుకు బాధపడుతున్నానో నువ్వే చెప్పు అన్నాడు. అంటే వ్యాసుడికి బాధే తెలుస్తోంది కానీ బాధకు కారణం తెలియటం లేదు. కారణమే తెలియకపోతే పరిష్కారం ఏం తెలుస్తుందండి? నీకెరుగరాని ధర్మము ఈ లోకములందు లేదు, బహువిలోకివి నీవు, నా కొరత ఎట్టిది అంతయు నాకు వివరింపుమయ్య నారద కరుణన్. నేను ఎందుకు బాధపడుతున్నానో నాకు నువ్వే చెప్పు అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. వ్యాస మహర్షి, నువ్వు సకల ధర్మాలతో కూడిన మహాభారతాన్ని 18 పర్వాలతో 1,25,000 శ్లోకాలతో విస్తృతంగా వివరించావు. కేవలం ధర్మాలు ప్రబోధించినంత మాత్రాన సంతృప్తి కలగదయ్యా. పరమాత్మ యొక్క గుణాలు చెప్పాలి. పరమాత్మకున్న గుణాలను పరమాత్మను ఆరాధించేవారు అలవరచుకోవాలి. దైవాన్ని ఆరాధించడం అంటే దైవ గుణాలను అనుసరించడమే. కేవలం పూజా పునస్కారాలతో తృప్తి పడితే సరిపోదు సుమా. దైవానికి ఏ గుణాలు ఉన్నాయని మనం అర్చన చేసే వేళలో కీర్తిస్తామో దయామయుడు అంటాం, ధర్మమూర్తి అంటాం, మహానుభావుడు అంటాం, ప్రేమమయుడు అంటాం. ఎందుకు ఈ పూజలన్నీ చేస్తున్నాం అంటే ఈ గుణాలలో ఎన్నో కొన్ని ఏనాటికైనా మనం అలవరచుకోవాలి అని. పూజకు సమస్తమైన పూజలకు పరమార్థం అదే. అందుకని ఆయన ఏమన్నాడు? ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక. గుణాలు చెప్పవయ్యా అని నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. మా అమ్మ ఒక దాసి, ఒక మహాభక్తుడి ఇంట్లో సేవలు చేసేది. నేను కూడా పిల్లవాడుగా అక్కడే తిరిగేవాడిని. అక్కడికి చాలా మంది భక్తులు వచ్చారు. వారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పరమాత్మ కథలే మాట్లాడుకునేవారు, పరమాత్మని గురించే చర్చించుకునేవారు. అవన్నీ వినగా 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 నాకు తెలియకుండానే పరమాత్మ యందు భక్తి ఏర్పడింది. పూర్వజన్మ వృత్తాంతం ఇది. పాము కాటుతో మా అమ్మ చనిపోయింది. నాకు మొదట దుఃఖం కలిగింది, కానీ మరుక్షణం ఏమనిపించిందంటే ఇప్పటి వరకు విన్న కృష్ణ చరిత్ర ఏ ప్రాణికైనా శాశ్వతత్వం లేదు కదా. కాలము యొక్క ధర్మాన్ని అనుసరించి పుట్టిన ప్రతి ప్రాణి వెళ్ళిపోవలసిందే కదా. ఈ వెళ్ళిపోవడాన్ని గురించి బాధపడే కంటే ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి మనకు ఏ బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను నిర్వహించడంలో మేలు ఉంది కదా అని భావించి ఆనాటి నుంచి నేను నాకు తెలియకుండానే కృష్ణ భక్తుడిని అయిపోయాను, విష్ణు భక్తుడిని అయిపోయాను. వ్యాస మహర్షి పరమాత్మ చరిత్రని ఒక్కరోజు విన్నంత మాత్రం చేతే నాకింత దివ్యమైన వైభవం కలిగితే పరమాత్మతత్వం వినజేసే స్థితిని సమస్త లోకానికి నీవు అందించగలిగావా? లోకం బాగుంటుంది. ఆ గుణాలన్నీ చెబితే నీకు బాగుంటుంది సుమా. ఈవేళ మనం నైమిశారణ్యం వెళితే అక్కడ వ్యాసగద్య సూతగద్య అని ఇక్కడేనండి వ్యాసుల వారు సమస్త పురాణాలు చెప్పారు, ఇక్కడేనండి సూతుల వారు వ్యాఖ్యానించారంటారు. భాగవతంలో పోతన్న గారి భాష చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు అంటాడు ఆయన. ఏ పురాణాన్నైనా సరే ఏ పద్ధతిలో వ్యాఖ్యానించాలో అలా వ్యాఖ్యానించి అందించే సామర్థ్యం అపారంగా కలిగిన మహానుభావుడు సూత మహర్షి. వ్యాసుల వారు అందించినవన్నీ సూతుల వల్లే లోకానికి వచ్చాయి. నైమిశారణ్యంలో అన్ని పురాణాలు అక్కడే పుట్టాయి.
ఏ పురాణమైనా శౌనకాది మహామునులు అడిగితే సూత మహర్షి చెప్తూ ఉండడమే. భాగవతం కూడా అలాగే పుట్టింది. శౌనకాది మహామునులందరూ నైమిషారణ్యంలో సూత మహర్షి చుట్టూ కూర్చుని ఓ ప్రశ్న వేశారు. ప్రాయేణ అల్పాయుష సర్వే కళాస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యాః. సూత మహర్షి, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం రాబోతోంది. కలియుగంలో పుట్టబోయే మానవులందరూ, కలియుగంలో ఉండే మానవుల మనస్తత్వం, స్వభావం, విధానం ఎలా ఉంటుంది అంటే అల్పాయుష సర్వే, ఎక్కువ కాలం బతకలేదు. పూర్వపు యుగాల్లో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించారని చెప్తున్నారు. కలియుగంలో అలాంటి అవకాశం లేదు కాబట్టి అల్పాయుర్దాయం కలిగి. ప్రాయేణ అల్పాయుష సర్వే కళావస్మిన్ యుగే జనాః. అస్మిన్ కలౌ యుగే జనాః ప్రాయేణ సర్వే అల్పాయుషః. ఇంకా ఎలాంటి వాళ్ళు? మందాః, మందకొడితనం కలిగిన వాళ్ళు. సుమందమతయః, ఏ పని వేగంగా చేయగలిగిన వాడు, చురుకైన బుద్ధి కలిగిన వాడు కాదు. ఎందుకు ఇలా ఉన్నారయ్యా అంటే మందభాగ్యాః, దురదృష్టవంతులు. వీళ్ళు ఎప్పుడు ప్రమాదాల్లో పడిపోతూ ఉంటారు. ఏ మంచి పని చేయలేరు. తపస్సు చేయవయ్యా, మనస్సు నిలబట్టలేదంటారు. వ్రతం చేయవయ్యా, ఓపిక లేదంటారు. ఇంకోటి చేయవయ్యా, ఇంకోటి లేదంటారు. ఏ మంచి పని చేయలేరు. కానీ మరి వీళ్ళు కూడా బాగుపడాలి కదా. ఏ మంచి పని చేయలేనంత మాత్రాన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలనుకోవడం న్యాయం కాదు కదా మహర్షి. ఏమీ చెయ్యలేని వీళ్ళు ఏమి చేస్తే బాగుపడతారో సెలవేయండి అని అడిగారు. ఈ శ్లోకం చూశారు పోతన్న గారు. భాగవత కథ ప్రారంభ శ్లోకం ఇది. పోతన్న గారికి వ్యాసుల వారు చెప్పిన ఈ మాట చాలా బాగుంది. అయితే ఇందులో కలియుగ మానవుల లక్షణాలు ఏవి ఉన్నాయో ఆ వరుస కాస్త మార్చి చెబితే బాగా అర్థమవుతుంది ప్రజలకు అని అనిపించి ఆయన వరుస మార్చి పద్యం రాశారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఇయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటన్ పొడమున ఆత్మకు శాంతి మునీంద్ర తెల్పవే. కలియుగ మానవులకున్న లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అలసులు, అంటే సోమరితనం కలిగిన వారు. మీరు ఏ పనైనా చెప్పండి, చూద్దాం అంటారు కానీ చేద్దాం అనరు. చేశామని అసలే అనరు. మీరు ఏదైనా చెప్పండి, చేద్దామండి, చూద్దామండి, ఆలోచిద్దాం, చేయడం అనమాట వాడు సోమరితనం. చూద్దాం అంటాడు. అందుకని అలసులు. పోనీ సోమరితనం ఉంది కాబట్టి పెందరాడే పని మొదలు పెట్టరు కాబట్టి ఆలస్యంగా మొదలు పెడితే వేగంగా పూర్తి చేస్తారంటే చురుకైన బుద్ధి లేదు. మంద బుద్ధియుతులు రెండో లక్షణం. ఆలస్యంగా ప్రారంభిస్తారు, ఓ పట్టాన మొదలు పెట్టరు. పోరగా 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 ఎప్పటికో మొదలు పెడతారు. పోనీ మొదలుపెట్టి వేగంగా చేయగలరంటే మంద బుద్ధియుతులు. చురుకైన బుద్ధి ఎక్కడుంది? పోన్లేండి, చురుకైన బుద్ధి లేకపోతే లేకపోయింది, నిదానంగా చేస్తారులేండి ఎప్పటికో ఒకనాటికి అనుకుందామంటే అల్పతరాయువులు, అంతవరకు బతికి ఉంటారని గ్యారంటీ లేదు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఎందుకండి కలియుగ మానవుల కష్టాలను గురించి, నష్టాలను గురించి, చేతకానితనాన్ని గురించి ఇంతగా చెబుతున్నారు? పోన్లేండి, కాస్త ఉన్నంత వరకు చేస్తారు, బతికున్నంత వరకు అయినా చేస్తారు కదా పాపం అంటే ఎక్కడ చేస్తారండి? ఉగ్ర రోగ సంకలితులు. ఎన్ని భయంకరమైన రోగాలు వీళ్ళని చుట్టుముడుతున్నాయి. ఈతి బాధల్లో మునిగిపోతున్నారు కానీ నీతి గాథల వైపు ప్రయాణించే వెలుగు వీరికి సంక్రమించే అవకాశం ఉన్నదా? అయ్యో లేదే. ఉగ్రరోగ సంకలితులు. ఎందుకు ఇలా ఉన్నారు అంటే మందభాగ్యులు, దురదృష్టవంతులు. సుకర్మములెవ్వియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావునన్ ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటన్ పొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మరి ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారో చెప్పండి అంటే ఆయన ఇలాంటి వాళ్ళు ఎందుకు బాగుపడాలయా, ఎలా బాగుపడతారయా అని మందలించలేదు. అవును నిజమే, ఇలాంటి వాళ్ళైనా వాళ్ళు కూడా బాగుపడాలి కదా. వాళ్ళు బాగుపడడానికి మార్గం ఏమిటో తెలుసా?
పరమాత్మను ఆశ్రయించడం, అనుసరించడం, ఆరాధించడం, అర్థం చేసుకోవడం, పరమాత్మ కథలను అధ్యయనం చేయడం, పరమాత్మ కథలలోని దివ్యమైన తత్వాన్ని మనస్సుకు పట్టించుకునే ప్రయత్నం చేయడం. దీనివల్ల మానవులు బాగుపడతారు సుమా. కలియుగమైనా సరే బాగుపడే అవకాశం లేకపోలేదు. అందుకని ఆ కథలు మీకు చెబుతాను అని ఈ హత్యాకాండతో ప్రారంభించి పరీక్షిత్ అసలు పుట్టనే పుట్టకుండా ఉండడానికి కావలసిన విపరీత వాతావరణంలో నుంచి పరీక్షిత్తు పుట్టాడు. మాతృగర్భంలో ఉండి ప్రార్థించాడు పరమాత్మని. కుయ్యడ శక్తి లేదు. ఆ అశ్వత్థామ వేసిన బాణం వస్తోంది. లోపల పిండ రూపంలో ఉన్న ఆ శిశువుకి అగ్ని ప్రమాదం కలుగుతోంది. పెద్దగా కేక పెట్టాలి, ఆప్తనాదం చేయాలి. ఇంకా పుట్టలేదు కదా, పుడితే కదా నోరొచ్చేది, నోరొస్తే కదా మాట్లాడేది. అందుకని కుయ్యి కుయ్యో అనడానికి నాకు నోరు లేదయ్యా, ఇంకా పుట్టలేదు కాబట్టి. కుయ్యడ శక్తి లేదు. ఎందుకు లేదయ్యా? ఉదరగోళము లోపల ఉన్నవాడా, మా అమ్మ కడుపులో ఉన్నాను కదా, ఇంకా పుట్టలేదు కదా, పుడితే కదా కేక పెట్టే అవకాశం. కుయ్యడ శక్తి లేదు, ఉదరగోళము లోపల ఉన్నవాడ దిక్కయ్యది. తాన్ అనాథనని ఎప్పుడు తల్లి గణింప బిందు. మా తండ్రి అయిన అభిమన్యుడు యుద్ధంలో వీరస్వర్గాన్ని అలంకరించాడే. మా అమ్మ ఎప్పుడు నాకెవరూ లేరని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు? తాననాథనని ఎప్పుడు తల్లి గణింప బిందు. దిక్కయ్యది ఈ యుషువన్ని వాయుటకు ఎయ్యది మార్గము. భయంకరమైన ఈ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోరామక అస్త్ర అగ్ని ధాటి నుంచి తన్ను కాపాడగలిగిన వారు ఎవరు? ఎందుకు ఎవరు అని అడుగుతున్నాను నేను. ఎంత వెర్రివాడిని! సమస్త లోకాలను సంరక్షించే పరమాత్మ నన్ను అతను రక్షించకుండా ఉంటాడా? ఎలా రక్షిస్తాడయ్యా? నీకు ఈ కష్టం వచ్చిందని ఆయనకి తెలిస్తే కదా. నువ్వు కేక పెట్టడానికేమో నోరు లేదంటున్నావు. ఎలా తెలుస్తుంది అంటావేమో. తప్పకుండా తెలుస్తుంది. అడగవలసిన పని లేదు. అడగకుండా పెట్టేదే అమ్మ. అమ్మ లక్షణం కలిగిన వాడే భగవంతుడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చిందో ఎవరికి తెలిసినా తెలియకపోయినా పరమాత్మకు తెలియకుండా ఉండదు కదా. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడి చటం లేడా. పారుని చిత్సరమ్ము దొరగన్ లీలాగతింత్రోచి నాకు ఈడా నేడు అభయప్రదానము. అతడు హింపన్నతత్రాతము కాడా ఎందరకావడు ఈ ఎడల మత్కర్మం గుప్తానెట్టిదో. ఎంతమందిని రక్షించలేదయ్యా? ఆయన ఇక్కడ లేడు అనుకోవడం ఎంత పొరపాటు. సమస్త ప్రాణం లోపల తానే ఉండి, ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాల రూపంలో కూడా తానే ఉండి, సృష్టిలో జరుగుతున్న ప్రతి అణువుని పరిశీలించి చూడగలిగిన మహానుభావుడు కదా పరమాత్మ. ఆయనకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. కాబట్టి నన్ను తప్పకుండా రక్షిస్తాడు అన్న పరిపూర్ణమైన విశ్వాసం పొందాడు. దైవాన్ని మనం పూజించడం అంటే దైవం ఉన్నాడని నమ్మటమే. నమ్మకంతో పూజించిస్తే మంచిదే. పూజించినా పూజించకపోయినా నమ్మకం ముఖ్యం. నమ్మకం లేకుండా కేవలం పూజిస్తే పెద్దగా ప్రయోజనం. ఆ నమ్మకం ఉంది. ఆ మాతృగర్భంలో పిండ రూపంలో ఉన్న పరీక్షిత్తుకి ఇంకా పుట్టక ముందే వెంటనే బొటనవేలంతటి ఆకారంలో గద చేతపట్టి ఆ అశ్వత్థామ ప్రయోగించిన బాణ అగ్నిధాటి నుంచి రక్షించడానికి ఒక మహావీరుడు ఆ మాతృగర్భంలో ఉన్న ఈ పరీక్షిత్ అనే పిండం చుట్టూ గిరగిర తిరిగి ఆ అగ్నిని పారద్రోలిన దృశ్యాన్ని ఈ పిల్లవాడు చూశాడు. మాతృగర్భంలో ఉన్న పిండం ఆ అగ్ని ప్రమాదం తొలగిపోయింది. హాయిగా పుట్టాడు. పుట్టగానే తన తల్లి కడుపు లోపల తానున్నప్పుడు తనను రక్షించిన మహానుభావుడు ఇతడేనా అని తనను ఎత్తుకుని ముద్దాడుతున్న ప్రతివారి వంక పరీక్షిస్తూ చూశాడు. ఆయన అందరినీ అలా పరీక్షిస్తూ చూశాడు కాబట్టి ఆయన పరీక్షిత్ అయ్యాడు. ఆ దేశానికి రాజయ్యాడు. ఆ పరీక్షిత్తు కథతో భాగవత వృత్తాంతం ప్రారంభం. ఈ పరీక్షిత్తు కథ ఇంతవరకు రావడానికి మధ్యలో చిన్న చిన్న సన్నివేశాలు, కథలు కాదు కానీ కథా సన్నివేశాలు ఒక వరుసగా అందించారు. ఆ వరుసలోనే ఇందాక మిత్రులు దీక్షిత్ గారు చెప్పిన కుంతీదేవి ప్రార్థన. యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఘన సింధు జేరెడు గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై మదీయ చిత్తము అని శంభు గదియునట్లుగా చేయుదయ్య ఈశ్వర.
ఏమని ప్రార్థిస్తుందామా? యాదవుల పట్ల పాండవుల పట్ల నాకు ప్రేమ అక్కర్లేదు, మమకారం లేకుండా చేయవయ్యా. ఈ వాళ్ళిద్దరి సంగతి ఎందుకు? యాదవులు పుట్టినింటి వారు, పాండవులు మెట్టినింటి వారు. ఒక స్త్రీమూర్తికి ఎవరి మీద ఉంటుందండి మమకారం? అయితే పుట్టింటి వాళ్ళ మీద ఉంటుంది, లేకపోతే మెట్టినింటి వాళ్ళ మీద ఉంటుంది. ఈ రెండూ నాకు వద్దు, కర్తవ్యమే కానీ మమకారం అక్కర్లేదు. అందుకని మోహ విచ్ఛేదము చేయుమయ్యా. మరి ఏం కావాలమ్మా? గంగా నది పరవళ్లు తీస్తూ పరుగులు తొక్కుతూ ఎలా వెళుతుందో సముద్రంలో చేరడానికి, అలా నీలో కలిసిపోవడానికి, నేనంటూ వేరుగా లేకుండా పరమాత్మలో లీనమైపోవడానికి నా హృదయం ఆరాటపడుతుంది. ఆ దివ్య స్థితిని అనుగ్రహించు స్వామి. త్రుంపవే భవలతల్ అంటే నువ్వు మామూలు పిల్లవాడుగా కనపడుతున్నావు, సామాన్య మానవుడుగా కనపడుతున్నావు. నువ్వు సామాన్య మానవుడివి కాదయ్యా. మీ అమ్మ రోటికి కట్టివేస్తే ఏడ్చావే, అయ్యో నన్ను కట్టేసింది మా అమ్మ అని. మీ అమ్మ ముద్దుగా నీకు కాటుక పెట్టింది, నీకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ కాటుకతో కలిసిన కంటి నీరు నీ ముఖం అంతా పులుముకున్నావు, ఏడుస్తూ చేతులతో ఇలా నునుముకుంటూ. చూడండి ఎంత అందంగా ఉన్నాడు, అసలే నల్లగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఆ కాటుక నీటితో కలిసిన కాటుక నుంచి వచ్చిన కంటి నీరు ముఖం అంతా పులుముకున్నాడు. ఎంత అందంగా ఉంటాడు, ఏమన్నా బాగుంటాడా? అప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావు కృష్ణ అంటోంది కుంతిదేవి. మీ అమ్మ నిన్ను రోటికి కట్టేసింది, నువ్వు ఆవిడ పెరుగు చేసుకుంటుంటే అడ్డం పడ్డావు, అల్లరి చేసావు. ఆవిడ నేను అదుపు చేసింది, నీకు కోపం వచ్చింది, ఆ పెరుగు కూడా బదులు కుట్టావు. అమ్మ కోపం వచ్చింది, నిన్ను కట్టేసింది, నువ్వు ఏడ్చావు. చిన్న పిల్లవాడు కాబట్టి, మేనత్త అవుతుంది కాబట్టి కుంతీదేవి పిల్లవాడుగా ఉన్న కృష్ణుడి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ప్రార్థిస్తోంది. నువ్వు పిల్లవాడివి కాదయ్యా, పిల్లవాడిలాగా నటించావు, నాకు తెలుస్తోంది ఇప్పుడు ఆ విషయం. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాట కట్టిన పికుంచిత సాంజన బాష్పతో యధారా పరిపూర్ణ వక్రము కరంబుల బ్రాముచు వెచ్చనోర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడు. నువ్వు పాపడవలే పసిపిల్లవాడిలాగా నటించడం నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. నువ్వు పసివాడివి కాదు, పరమాత్మవే. కాబట్టి నాకు ఈ దివ్యస్థితిని ప్రసాదించు. ఇది కుంతీదేవి ప్రార్థన. ఉత్తరాదేవి ప్రార్థించింది ఆయన ద్వారకా నగరానికి వెళ్ళిపోతుంటే, యుద్ధం పూర్తయింది కదా అని. యుద్ధం పూర్తయింది, వచ్చిన పని అయిపోయింది, మా ద్వారకనే వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు ఆయన. ధర్మరాజు సింహాసనాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు, భీష్ముడి దగ్గరికి తీసుకెళ్లారు. భీష్ముడు ఆ సమయంలోనే ఈవేళ మనం అందరం అనుకునే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రబోధించాడు. భాగవతంలో విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క సారాంశాన్ని ఒక పద్యంలో పొదిగి అందించారు. ఆ సందర్భంలో భారతంలో విష్ణు సహస్రం కనపడుతుంది. సమస్తమైన ధర్మాలు, లౌకికమైన ధర్మాలు భీష్ముడు ఏకరవ పెట్టాడు. పెట్టి అన్నాడు, ధర్మరాజా నువ్వు సింహాసనాన్ని స్వీకరించునంటున్నావు సరే గాని, చాలా కాలంగా నిన్ను ఒక సందేహం అడగాలని నా మనస్సులో ఉంది నాయనా. నేనేమో కౌరవుల దగ్గర ఉండిపోయాను, మీరు అక్కడ ఉన్నారు, అందుకని మన ఇద్దరు కలుసుకునే అవకాశం లేదు, తీరుబడిగా మాట్లాడుకునే అవకాశం లేదు కాబట్టి నేను అడగలేదు, ఇప్పుడు అడగమంటావా అన్నాడు. అప్పశయ్య మీద ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్న మొన్న మనం భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి జరుపుకున్నాం. ఆ మహానుభావుడు నాకు సందేహం ఉంది అన్నాడు. ఆయనకి సందేహం అంట. ఇన్ని చెప్పిన వాడికి సందేహం ఏంటండి? అడుగు తాతయ్య, ఏది కావాలంటే చెప్పేస్తా అల్లే ధర్మరాజు. నువ్వు సందేహం అంటున్నావు తాతయ్య, అది సందేహమో సందేశమో నాకు తెలియదు, నాకేదో తెలియచేయడానికే నువ్వు అడుగుతున్నావు అనిపిస్తుంది, అయినా అడుగుతానన్నావు కాబట్టి అడుగు, నాకు తెలిస్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు. అది వినయం అంటే. ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడివి కదా, రాజసూయ యాగం చేసిన వాడివి కదా, అమృత స్నానం చేసిన వాడివి కదా, చక్రవర్తివి కదా, మహారాజువు కదా, నీ దగ్గరున్న తమ్ముడు అర్జునుడు విల్లు పట్టిన వాళ్ళలో ఆ యుగంలో అంతటి వాడు లేడు అన్న పేరు తెచ్చుకున్నవాడు. ఆ పక్కనున్నాడే మరో సోదరుడు భీమసేనుడు, గద పట్టుకుంటే ఆయన ముందు ఎవరు ఆగరు. మీ అందరికీ రక్షాకవచంగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయన మీ రథాలకే సారథి కాదు, మీ జీవిత రథాలకు సారథి. అయినా మీకు వచ్చినన్ని కష్టాలు ఎవరికీ రాలేదు, ఎందువల్ల అంటావు? లోకంలో మనం ఏమనుకుంటామంటే సాధారణంగా అసమర్థులైన వారికి కష్టాలు వస్తాయి అనుకుంటాం. సమర్థులైన వారికి ఎందుకు వస్తాయండి కష్టాలు? చేతకాని వాళ్ళకి వస్తాయి. మీరు అసమర్థులు కాదే. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట
ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట. ఇంతవరకు చెప్పి అయ్యును ఆపదగలుగుట ఏమి చోద్యమో, ఇంతటి వాళ్ళైన మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి సుమా అన్నాడు. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా అసమర్థులకు కష్టాలు వస్తాయండి, సమర్థులు తప్పించుకుంటారు. సమర్థులే అయినా దైవానుగ్రహం నోచుకోకపోతే కష్టాలు వస్తాయనుకుంటాం మనం. భీష్ముడు ఏమంటున్నాడు, మీరు సమర్థులు, పరాక్రమవంతులు, అయినా మీకు కష్టాలు వచ్చాయి. పోనీ దైవానుగ్రహం లేదా అంటే కృష్ణుడు మీ పక్కనే ఎప్పుడు ఉన్నాడు. మీకే గనక దైవానుగ్రహం లేదు అంటే ప్రపంచంలో ఇక దైవానుగ్రహం పొందినవాడే లేడు ఎవడు. అంత పరమాత్మ మీ పక్కనే ఉన్నాడు. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, అయినా కూడా మీకు కష్టం వచ్చింది సుమా అంటే ధర్మరాజు క్షణం ఆలోచించి, తాతయ్య, మానవ జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు సామర్థ్యానికి సంబంధము లేదు సుమా. సమర్థుడే అయినా సుఖాలు ఎలా వస్తాయో కష్టాలు కూడా అలాగే వస్తాయి. దైవానుగ్రహం ఉన్నా కూడా నీకు కష్టాలు వచ్చాయి అంటున్నావే, ముందు సామర్థ్యం అన్నావే, ఈ సామర్థ్యం కూడా దైవ అనుగ్రహమే. సామర్థ్యం వేరు, దైవ అనుగ్రహం వేరు కాదు. మాకేదైనా సామర్థ్యం ఉంటే అది కూడా దైవానుగ్రహం. ఇక కష్టాలంటావా, ఒక కోణంలో చూస్తే అవి కష్టాలు, మరొక కోణంలో పరిశీలిస్తే మేము జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన సోపానాలు, మెట్లు. ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు మానవుడు ఒక్కొక్క సత్యాన్ని గుర్తిస్తాడు. కష్టంతో సంబంధం లేకుండా జీవితం అనుకున్న విధంగా హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా, సౌఖ్యాలను మునిగిపోతూ ఉన్న రోజున సత్యాన్ని గుర్తించగలిగే అవకాశం ఉండదు. కష్టం రాగానే, ఒక ఎదురు దెబ్బ తగలగానే ఆలోచిస్తాడు మానవుడు. జీవిత సత్యాలు మేము తెలుసుకోవడానికి ఈ కష్టాలు మాకు సహకరించాయని అనుకుంటున్నాం, కానీ కష్టాలు వచ్చినంత మాత్రాన దైవానికి మా మీద అనుగ్రహం లేదని మేము ఎప్పుడూ అనుకోలేదు తాతయ్య. ఇక మేము సమర్థులం అంటున్నావు నువ్వు, సామర్థ్యం ఒకవేళ ఏదైనా ఉంటే అది కూడా పరమాత్మ అనుగ్రహమే అని భావిస్తున్నాము సుమా. ఈ సమాధానం చెప్పాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఏమయ్యా, మరి సామర్థ్యం ఆయన అనుగ్రహమే అన్నావు కదా, జీవితంలో జరిగేవన్నీ ఆయన అనుగ్రహమే అన్నావు కదా, కౌరవులందరినీ సంహరించి ఈ రాజ్యానికి చక్రవర్తి అయ్యే పరిస్థితి రావడం కూడా ఆయన అనుగ్రహమే కదా, ఆయన అనుగ్రహాన్ని ఎందుకు కాదంటావు, చక్రవర్తిత్వాన్ని ఎందుకు స్వీకరించావు అని ఎదురు ప్రశ్న వేశాడు. అంటే సింహాసనాన్ని స్వీకరించను, నేను పాపం చేశాను, అందరినీ చంపానని బాధపడుతున్న ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి భీష్ముడు అడిగిన మాట ఇది. దీనికోసం విష్ణు సహస్రనామ స్తోత్రం పేరుతో కృష్ణుడిలో విష్ణువుని దర్శింపజేస్తూ ఈ సృష్టిలోని ప్రాణికోటి అంతా కూడా కేవలం కృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయం ప్రకారం మాత్రమే నడుస్తుంది తప్ప ఏ వ్యక్తి స్వతంత్రుడు కాదు అనే సత్యాన్ని స్థాపించడం కోసం స్తోత్ర రూపంలో అక్కడ చెబితే దాన్ని ఒక సిద్ధాంతం చేసి భాగవతంలో ఇక్కడ భీష్మాచార్యుల నోట పలికించారు. ఈశ్వరుండు విష్ణుడే వేళ యవ్వానికేమి సేయు పురుషుడేమి ఎరుగు, అతని మాయలకు మహాత్ములు, మామూలు వాళ్ళు కాదు, మహాత్ములు విద్వాంసులు అణగి మెలగుచుందురు అంధులగుచు. పరమాత్మ యొక్క నిర్ణయం ఏమిటో మనకేం తెలుసు? మనకు అనుకూలంగా ఉంటే పరమాత్మ అనుగ్రహించాడని, మనకు కాస్త కష్టం కలిగే సన్నివేశం ఎదురైతే పరమాత్మకు మన మీద దయలేదని అనుకోవడం మన బలహీనత తప్ప యథార్థం కాదే. ఇంతకాలంగా అనుభవించిన సౌఖ్యాలు, ఇంతకాలంగా అనుభవించిన భోగాలు, ఇంతకాలంగా అనుభవించిన సంపదలు అన్నీ వాడిచ్చినవే అయినప్పుడు ఇది కూడా వాడిచ్చిందే. ఇది వరకు మన మీద ప్రేమ ఉందా, ఇప్పుడు మన మీద శత్రుత్వం ఉందా పరమాత్మకు? పరీక్ష పేపరు దిద్దే అధ్యాపకుడు 80 మార్కులు వేసిన వాడి మీద ప్రేమ లేదు, 20 మార్కులు వేసిన వాడి మీద క్రోధము లేదు. రెండూ లేవు. పరమాత్మ కూడా సాక్షి. ఆయన సాక్షిగా ఉండి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇస్తూ ఉంటాడంతే. అంతేగాని ఆయన ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద అనురాగం కానీ, ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ లేదు, ఎవరి మీద ఉండదు. నమే ద్వేష్యోస్తి న ప్రియ, భగవద్గీతలో పరమాత్మ చేసిన ప్రమాణం అది. నాకు ద్వేషించదగిన వారు లేరు, ప్రేమించదగిన వారు లేరు, అందరూ సమానమే సుమా. మరి ఇలాంటి పరమాత్మ ఎందుకు కష్టాలు కలిగిస్తాడని ఆలోచించావా ఎప్పుడైనా? ఇది భీష్మాచార్యులు వేసిన ప్రశ్న. ధర్మరాజుని నెపంగా పెట్టుకుని సమస్త మానవ లోకానికి భీష్ముని నోట వ్యాసుల వారు అడుగుతున్న ప్రశ్న. ఇది అర్థం చేసుకోండి, ఇది భాగవత సారాంశము సుమా అని చెప్పడానికి ఆ సన్నివేశం. ఇలా వరుసగా జరిగిన సన్నివేశాలన్నీ అలా భాగవతంలోని ఒక్కో కోణాన్ని వివరిస్తూ వస్తాయన్నమాట. అలా వరుసగా వచ్చిన కథల్లో పరీక్షిత్తు జనన వృత్తాంతం. పుట్టాడు,
మరి కలిపురుషుడు తీవ్రంగా ప్రవర్తిస్తుంటే ఆ కలిపురుషుడిని నిగ్రహించడానికి ప్రయత్నం చేశాడు. కలిపురుషుడిని పాదాక్రాంతం చేసుకున్నాడు. ఆ కలిపురుషుడు ఉడికిపోయాడు. జగతీశ్వర నీ అడిదము ధగధగిత ప్రభలతోడ తరచుగా మెరయున్. భూదేవిని గోమాతను బాధ పెడుతూ ఉంటే, అంటే ధర్మానికి భూమికి కష్టాన్ని కలిగిస్తుంటే కలిపురుషుడు ఆ కలిపురుషుడిని ఎదుర్కొన్నాడు. వాడి కింద పడేశాడు. ఏమిరా వీళ్ళని బాధిస్తావు, నేనున్నాను, ఈ రాజ్యాన్ని రక్షించడానికే నేనున్నాను, రాజ్యాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని రక్షించడమే, ఇదిగో ఖడ్గం పైకెత్తాను అన్నాడు. అమ్మో నేను బతకలేనయ్యా, నేను కలిపురుషుడిని కదా, మరి కలికాలం వచ్చిన తర్వాత నేను రాకుండా ఎలా ఉంటాను, నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు, చంపేస్తానంటే ఏమైపోవాలి, నేను ఉండడానికి ఏదైనా చోటు చూపించు అన్నాడు. ఓ పని చెయ్యి, 4 ప్రదేశాలు ఇస్తాను, జాలిపడి అక్కడుండు. 1, మద్యపానం ఉన్న చోట కలిపురుషుడు నువ్వు ఉండవచ్చు. 2, జోదమాడే చోట కలిపురుషుడు అయిన నీవు ఉండవచ్చు. 3, వ్యభిచారం జరిగే చోట కలిపురుషుడు అయిన నీవు ఉండవచ్చు. 4, ప్రాణి హింస జరిగే చోట కలిపురుషుడు అయిన నీవు ఉండవచ్చు. అంటే అర్థం ఏమిటి? ఈ 4 కలి లక్షణాలు సుమా ప్రమాదకరమైనవి అని చెప్పడం అనమాట. పోనీ కలిపురుషుడు బాగుందయా, సంతోషం అన్నాడా? ఇంతవరకు ఇచ్చేవి బానే ఉంది, కొసరు ఏమయ్యా మరి బొత్తిగా 4 ప్రదేశాలుగా ఇంకొక ప్రదేశం ఇవ్వకూడదు అని బతివాలాడు. మెత్తపడ్డాడు కదా బాబు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ అన్నాడు, సరే 5వ ప్రదేశం కూడా ఇస్తున్నాను. బంగారం కారణంగా, అంటే సంపద కారణంగా, అధికారం కారణంగా ఎక్కడైతే వైరం ఉంటుందో, ఎక్కడ ప్రాణిహింస ఉంటుందో, ఎక్కడ కామం ఉంటుందో, ఎక్కడ మదం ఉంటుందో ఈ ప్రదేశాల్లో కూడా నీవు ఉండవచ్చు. ఇంకేముంది, కలిపురుషుడికి మంచి అవకాశం వచ్చింది. ఇవాళ ఉన్న ప్రదేశాలన్నీ అలాంటివేగా. కలిపురుషుడు విజృంభించడం ప్రారంభించాడు అనమాట సమస్త లోకాల్లో. ఈ విజృంభణ ప్రభావం ఆ అవకాశం ఇచ్చిన పరీక్షిత్తు మీద కూడా పడింది. ఇంతటి వాడై కలిపురుషుడిని నిగ్రహించి లోకానికి మేలు కలిగించిన పరీక్షిత్ మహారాజు చిన్న పొరపాటు చేశాడు. వేటాడాడు, దాహం వేసింది, అక్కడ ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆ మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు, మంచినీళ్ళు అడిగాడు. ఆయనకు వినపడలేదు, ఆయన వినిపించుకోలేదు, ఆయన తపస్సమాధిలో ఉన్నాడు. కోపం వచ్చింది, అక్కడ చచ్చిపోయి ఉన్న పావును ఆయన మెడలో వేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు వచ్చాడు, శమీకుని కుమారుడు శృంగి. తండ్రి మెడలో పావును చూశాడు, బాధపడ్డాడు. జరిగింది ఏమిటో తెలుసుకున్నాడు. వెంటనే చచ్చుబోయేడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతి. తక్షక విషసర్పము యొక్క భయంకరమైన విషాగ్ని కోరలకు బలి అయిపోయి నేటికి 7వ రోజున ఆ రాజు మరణించుగాక, మా తండ్రికి నిష్కారణంగా ఇంత అవమానం చేసిన దుర్మార్గుడు మరణించుగాక అని శపించాడు. తర్వాత ఈయన కళ్ళు తెరిచి ఏం జరిగిందిరా అని అడిగాడు. ఇదంతా చెప్పాడు. అరే ఎంత పొరపాటు చేశావు, ఏదో దప్పికతో బాధపడుతూ ఆవేశంలో పొరపాటు పడ్డాడేమో రాజు, మనం ఇలా శపించడం న్యాయం కాదు, శపించావు కాబట్టి దాన్ని తీసేయలేము, కనీసం ఈ విషయం రాజుకు తెలియజేస్తే మంచిదని కబురు పెట్టాడు శిష్యుల చేత. ఆ రాజు ఇది తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇంత మాట్లాడతాడా, ఈ ఆశ్రమం సంగతి ఏమిటో తెలుస్తా అనలేదు. అంటే ఆయన పరీక్షిత్తు కాదు, ఆయన కథ మనం చదువుకోక్కర్లేదు. తప్పు చేసిన నేను తప్పుకు సంబంధించిన ఫలాన్ని అనుభవించడం న్యాయం. నాలో ఉన్న అహంకారం, రాజుననే గర్వం నా చేత ఈ తప్పు చేయించింది కాబట్టి దానికి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా కోరిక ఒక్కటే, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి భాషా కర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగ మీరు అర్ధిన్ ప్రసాదింపరే. గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి మహర్షులందరినీ ఆహ్వానించి వాళ్ళని ప్రార్థించాడు. ఉరగాధీసు విశాలంబునకు మేనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈ పాము కాటు తప్పించుకోవాలని నేను కోరుకోవటం లేదు, ఈ శాపాన్ని తప్పించుకోవాలని నేను అనుకోవటం లేదు, పాపాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాను. నా మనస్సులో కలిగిన ఈ పాప సంకల్పము మళ్ళీ మళ్ళీ నాకు కలగకుండా నేను ఎన్ని జన్మలెత్తుతానో అన్ని జన్మల్లోనూ పరమాత్మనే తలుచుకోవడం, పరమాత్మనే సేవించడం, పరమాత్మ దివ్య కథను ఆస్వాదించడం, ఆ పరమాత్మ చూపిన ధర్మ మార్గంలో నడుచుకోవడానికి కావలసిన శక్తియుక్తులతో కూడిన సంస్కార బలము నాకు లభించేటట్లుగా అనుగ్రహించండి. మీకు ఇంత తపశక్తి ఉంది కాబట్టి నన్ను కనికరించండి అని అడిగాడు తప్ప, మీకు ఇంత తపశక్తి ఉంది కాబట్టి ఆ పాము కాటు వల్ల నేను దెబ్బతినకుండా చేయండి అని అనలేదు. వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాడు. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు ఆత్మప్రభాలుప్త అజ్ఞానులు వీరలు ఆర్యులు దయాళుత్వాభిరములు.
మీరు మహానుభావులు, అపారమైన ఆనందాన్ని సొంతం చేసుకున్న తపశక్తి సంపన్నులు, మీకు తెలియని విషయం లేదు. మనోగుప్తంబుల్ సకలార్ధజాలములు మీకు తెల్లంబులవుగాదే సప్తాహంబుల ముక్తికే ఎడుగతి చర్చించి భాషింపరే. 7 రోజుల లోపల ఏమి వింటే, ఏమి చేస్తే, ఏమి తెలుసుకుంటే మోక్షం లభిస్తుందో తెలియచేయండి. ఇలా మాట్లాడుతుంటే, అడుగుతుంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలి ఆయనకని. సుఖయోగేంద్రలో వచ్చారు. ఇందాక చెప్పారు కదా మిత్రులు, ఆవు పాలు పితికినంత మాత్రం కాలం మాత్రమే ఒక చోట ఉండే మహానుభావుడు. అలాంటి వాడు అక్కడికి వచ్చాడు. ఆయన చూడగానే ఆయన పరవశించిపోయాడు. స్వామి మీరు వచ్చారు, నేను ఈ ఆలోచనతో ఉన్న సమయంలో మీ దర్శనం కలిగింది అంటే నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఇప్పుడు నేను బతికిపోయాను అన్నాడు. 4 రోజుల్లో చావడానికి సిద్ధంగా ఉన్న పరీక్షితే బతికిపోయానన్నాడు. అవధూతోత్తమ మంటి నేడు ఎందుకు మేము డాయంగంటి, మిమ్మల్ని చూశాను కాబట్టి. చూస్తే ఏమిటయ్యా, మీ వంటి విప్రవరు పేర్కొనునంతటన్ భసితమౌ పాపంబు నా బోటికి. మిమ్మల్ని తలుచుకుంటే చాలు, ఒక్కసారి మీ పేరు ఉచ్చరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి. భవదాలోకన భాషణ అర్చన పద ప్రక్షాళనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగా ఆశ్చర్యమే. మీ పాదపద్మాలు కడిగి మీతో మాట్లాడుతూ మీ వల్ల కొన్ని మంచి విషయాలు తెలుసుకుని మీ సేవ చేస్తే మోక్షం రావడంలో ఆశ్చర్యం ఉంది. మోక్షం ప్రసాదించండి. ఏం చెయ్యాలో నాకు తెలియచేయండి, ఏం వినాలో అది నాకు చెప్పండి. ఏమిడయా మోక్షం అంటే అంత తేలిగ్గా ఉందనుకున్నావా, 4 రోజుల్లో వస్తుందా అనలేదు సుఖయోగేంద్రుడు. క్షితిపతి నీ ప్రశ్న సిద్ధంబు మంచిది. మంచి ప్రశ్న వేశావయ్యా. మోక్షం కావాలంటే 4 రోజుల సమయం తక్కువ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఖట్వాంగుడని ఒక మహారాజు 2 గడియల కాలంలో మోక్షాన్ని సంపాదించుకున్నాడు. పరమాత్మ అనుగ్రహం పొందడానికి ఏమీ ఆలస్యం ఉండదు, మనం సిద్ధం కావడం మాత్రమే ఆలస్యం. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు, మనం సిద్ధం కావాలంతే. మనలో ఆ సంసిద్ధత వ్యక్తమైందా మరుక్షణం అనుగ్రహించడానికి ఆయన కాచుకుని ఉంటాడు, వేసుకుని ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఎవడు నన్ను తలుచుకుంటాడు, ఎవడు ధర్మ మార్గంలోకి వస్తాడు, వెంటనే అనుగ్రహిస్తాడు అనమాట. ఆలస్యం మనదే కానీ ఆయన ఏమాత్రం ఆలస్యం లేదు. అందువల్ల నువ్వు మార్గంలోకి వచ్చావు కాబట్టి 7 రోజుల సమయం నీకు అద్భుతంగా సరిపోతుంది. భాగవత కథా వృత్తాంతాన్ని నీకు వినిపిస్తానయ్యా అని ఆయన భాగవతం వరుసగా చెప్పడం ప్రారంభించాడు. ఏమిటండి భాగవతం వింటే కలిగే ప్రయోజనం అంటే, చాలా పురాణాల్లో ఈ భాగవత మహాత్మ్యాన్ని గురించి చెప్పారు. భాగవత మహాత్మ్యం ఇతర పురాణాల్లో చెప్పడం కంటే భాగవతంలో ఏం చెప్పారు అని ఆలోచిస్తే 12వ స్కంధంలో భాగవత పురాణ మహాత్మ్యం కనపడుతుంది మాట. చివరి స్కంధంలో ఏమిటండి భాగవతం వింటే కలిగే ప్రయోజనం, చాలా విశేషాలు చెప్పారు. అక్కడ ఒక్క విశేషాన్ని చెప్పుకుని మనం ముగించుకుందాం. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. శ్రీమద్భాగవతం ఎలాంటిది? పురాణమమలం, దివ్యమైన పురాణం, నిర్మలమైన పురాణం. యద్వైష్ణవానాం ప్రియం, వైష్ణవులకు చాలా ప్రీతిపాత్రమైంది. అయితే మళ్ళా ప్రకటన ఎలా చెబుతారు, ఆయన వైష్ణవుడు కాదుగా. అంటే వైష్ణవుడు అంటే వైష్ణవ మతం స్వీకరించిన వ్యక్తి అని కాదు, విష్ణువునందు మనస్సు కలిగిన వాడు వైష్ణవుడు. విష్ణువు మీద మనస్సు ఉంటే వాడు వైష్ణవుడే. యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యం ఏకం అమలం జ్ఞానం పరం గీయతే. ఈ భాగవతంలో ఏం కీర్తింపబడుతోంది అంటే, పరమహంస తత్వం తెలుసుకోవడానికి, ఆ పరమహంస తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ఏ దివ్యమైన ఒకే ఒక్క జ్ఞానం ఉన్నదో ప్రముఖమైంది, అది గానం చేయబడుతోంది సుమా ఈ కథలన్నింటా. అది తెలుసుకోవాలి. తత్ర జ్ఞాన భక్తి విరాగ సహితం నైష్కర్మ్యమావిష్కృతం. మానవుడు ఏ పని చేసినా పనితీరు తెలుసుకుని చెయ్యాలి. దాన్ని ఇష్టంతో చేయాలంటే భక్తితో చేయాలి. మూడోది, ఎప్పుడైతే తెలుసుకుని చేశాడో, భక్తితో చేశాడో, ఆ చేసిన పని యొక్క ఫలితం పని చేయదు, ఉండదు. అంటే ఆ పనిలో ఉన్న లోపాల ప్రభావం మన మీద పనిచేయదంటే అతడు కర్మ ఆచరించినా ఆచరించని వాడితో సమానమే. అందుకే ఆ స్థితిలో నీ మనస్సు పెట్టుకుని యుద్ధం చేయవయ్యా అన్నాడు. అప్పుడు యుద్ధం చేస్తే శత్రువులందరినీ చంపిన పాపం నీకు అంటదు అని పరమాత్మ భగవద్గీతలో చేసిన ప్రబోధం. దాన్ని నైష్కర్మ్యం అంటారు. అంటే మానవుడు కర్మాచరణ చెయ్యాలి.
చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం కానీ, చేస్తే నాకు ఈ లాభం కదా అనే ఆలోచన కానీ లేకుండా కర్తవ్యంగా భావించి చేస్తే అందులో ఉన్న దోషాల ప్రభావం అతనికి అంటదు. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయ రహస్యం, ఆధ్యాత్మిక తత్వ చింతన యొక్క సారం. దాన్ని నైష్కర్మ్యం అన్నారు. శంకరాచార్యులు వారి శిష్యులైన సురేశ్వరాచార్య స్వామి శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి అయిన స్వామివారు నైష్కర్మ్య సిద్ధి అనే దివ్య గ్రంథం రచించారు. ఈ కర్మలు ఆచరించినా కూడా కర్మలలోని లోపం మన మనస్సు మీద పనిచేయకుండా దివ్యస్థితి ఎలా వస్తుందో తెలియజేసే అద్భుతమైన గ్రంథం ఆధ్యాత్మిక అద్వైత వేదాంత సిద్ధాంత సారమది. అంతటి వాడు కాబట్టి ఆయన మొదటి పీఠాధిపతి చేశారు జగద్గురువులైన ఆదిశంకర్ శృంగేరి పీఠాన్ని, సురేశ్వరాచార్య స్వామి. అందుకని నైష్కర్మ్యమావిష్కృతం అలాంటి దివ్య గ్రంథాన్ని తచ్ఛృణ్వన్ వినడం, విపఠన్ శ్రద్ధగా చదవడం. ఎలా చదవాలి అంటే విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరః. విచారణ పరుడై వినాలి, విచారణ పరుడై చదవాలి. విచారణ పరుడై వినడం ఏమిటండి? మామూలుగా వినడం, విచారణ పరుడుగా వినడం ఒకటి ఉంటుందా అంటే, కథని కథగా కాక ఈ కథ ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనే విచారణ చేస్తూ వినడం అన్నమాట. స్తంభంలో నుంచి నరసింహుడు రావడం ఏమిటండి? ఎక్కడన్నా వస్తాడా? ఈ స్తంభం పగలగొడితే వస్తాడా? రాడే. మరి అన్నాడు వచ్చాడు కదా. ఏనుగు ఏమిటి, మొసలు ఏమిటి? ఏనుగు మొసలి పోరాడుకుంటే మధ్యలో విష్ణుమూర్తి రావడం ఏమిటి? ఇలా జరగడానికి అవకాశం ఉందా? వామనుడు ఏమిటి పొట్టిగా వచ్చాడా? త్రివిక్రమ అవతారం ధరించాడా? ఇది జరిగే పనేనా? అలా పెరిగిపోతాడు చూస్తుండగానే ఎవడైనా? ఇది కుదిరే పనేనా? గోపికల చీరలు ఎత్తుకుపోయాడా? ఆయన మహానుభావుడా? పాలు పెరుగు వెనక దొంగిలించాడా? ఆయన భగవంతుడా? ఏమిటి కథ? అర్థం పర్థం లేని కథలు అని ఆలోచించే మనం అర్థం లేనట్లుగా అనిపించే ఈ కథలు పరమార్థాన్ని ఎలా ప్రబోధిస్తున్నాయో తెలియాలంటే మీరేం చేయాలో తెలుసా? కథని కథగా వినడం కాక కథలోని పరమార్థాన్ని విచారణ చెయ్యాలి సుమా. కథ చాటున దాగిన ఆలోచన సుధని ఆస్వాదించడానికి వీలుగా ఈ కథలను స్వీకరించినట్లయితే అది విముచ్యేన్నరః, భవబంధాల నుంచి తొలగించి మోక్ష సామ్రాజ్యానికి అర్హతను ప్రసాదించే దివ్య గ్రంథం భాగవతం అన్నారు. కాబట్టి అటువంటి దివ్య గ్రంథంలోని కథల చాటున దాగిన పరమార్థ విశేషాలను యథావకాశంగా ప్రముఖమైన కథలు ఆధారం చేసుకుని రేపటి నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ, మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఈవేళ ఆలస్యమైంది. రేపటి నుంచి 6:30కి ప్రారంభం, 8:30కి ముగింపు. ప్రారంభం ఆలస్యమైన ముగింపు ఆలస్యం కాదు. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళేవాడు వెళ్ళేప్పుడు కాస్త ఆలస్యంగా వెళ్ళి సాయంత్రం 5ంటికి వచ్చేస్తాడు కాబట్టి 6:30కి ప్రారంభం అవుతుంది. ఒకవేళ కాస్త ఆలస్యం కావడానికి ఏమీ కారణం లేదు. శ్రోతలు రాకపోతే కాసేపు ఆగండి అంటారు మా మస్తానయ్య గారు. అందుకని 6:30కి ప్రారంభమై 8:30కి మనం మంగళం చెప్పుకుందాం. ఆ విధంగా ఈ మిగిలిన రోజుల్లో భాగవతంలోని ప్రధానమైన విశేషాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త